ఇలా గురి కావద్దు, ఎవరు భయపడద్దు, ఎవరు బ్లాక్ మెయిలింగ్కి భయపడద్దు. మేమున్నాం, బిగ్ టీవీ మీ వెనుకుంటుంది. మిమ్మల్ని ఎవరైనా వేధిస్తూ ఉంటే బిగ్ టీవీ మీ వెనుకుంటుంది. ఒక్క మెసేజ్ బిగ్ టీవీకి చేయండి చాలు. ఇలాంటి వేధింపులో గురి చేసే వాళ్ళ సంగతి బిగ్ టీవీ చూసుకుంటుంది. ఓకే, ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అని కామెంట్ చేశారు. ఎస్, నిజంగా కనుక వేధింపులతో ఒక స్టూడెంట్, ఎంతో భవిష్యత్తు ఉన్న స్టూడెంట్ ఇలా వేధింపులతో చచ్చిపోతే పాపం ఎంత మనస్తాపానికి గురై ఉంటాడు. ఒకసారి ఆ చార్ట్ చూద్దాం. నేను ఒకసారి మీకు ఆ చార్ట్ చదివి వినిపిస్తాను. అందులో ఉన్న ఆ చార్ట్ను కూడా మీరు చదవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే అవుతుంది. ఆ చార్ట్ను చూసిన తర్వాత మీకున్న డౌట్స్ చెప్పండి. ఎందుకంటే కొన్ని లైన్స్ నాకు చాలా ఇబ్బందిగానే అనిపించాయి. కొన్ని లైన్స్ ఇబ్బందిగానే అనిపించాయి. మాట్లాడు, లేదంటే మా నేను అనడం. మీరే పెట్టారా మేడం? అసలు ఇది మేడం మీరే పెట్టారా ఇది? ఓకే, తర్వాత ఇంకొకటి, నీకు అవసరమైతే రియాక్ట్ అవుతా, లేదంటే లేదు. ఒక పేపర్కి అడిగావని ఇందులో అంటుంది. యాటిట్యూడ్ చూసి చూడనట్టు ఉంటావని అంటుంది. యాటిట్యూడ్ చూసి చూడనట్టు ఉంటావు. ఏంటి మేడం? ఆ అబ్బాయి ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీరేం చేస్తున్నారు? అబ్బాయి ఏమో విద్యార్థి, స్టూడెంట్, డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నత చదువులు చదివి జాబ్ చేసి పేరెంట్స్ని చూసుకొని బహుశా అబ్బాయి అనుకుంటాడు. ఆ అబ్బాయి ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ వృత్తి ఏంటి, ఆ అబ్బాయి చదువు ఏంటి? చూసి చూడనట్టు ఉంటావు. మీతో చూసి చూడనట్టు ఉంటావు ఏంటి మేడం? ఆ మెసేజ్ ఏంటి మేడం? ఆ పిల్లోడు యాటిట్యూడ్ ఏదో స్టూడెంట్, వాడుకుండే యాటిట్యూడ్ వాడుకుంటుంది. మీ వైపు వాడెందుకు చూడాలి మేడం? నాకు అర్థం కాదు. ఆ తర్వాత అలా చేసిన వెంటనే పైకి మెసేజ్ ఎప్పుడు? ఓకే, 12:55 మధ్యాహ్నం 12:55 తిన్నారా మేడం అని 56కి మెసేజ్ చేశాడు. అని మెసేజ్ చేసింది. ఆ తర్వాత నా మీద జాలి వేయదారా అని మేడం అడిగింది. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. అబ్బాయి ఏమో స్టూడెంట్, ఆ అబ్బాయికి చదువు రాకపోతే మీరు చదువు చెప్పాలి. ఆ అబ్బాయికి బుద్ధి రాకుండా బలాదూరు తిరుగుతూ ఉంటే మీరు జ్ఞానం చెప్పాలి. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. ఓకే, ఆ తర్వాత ఇంకొక మెసేజ్ ఏం పెట్టింది? నాకేస్తది. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. నా మీద జాలి వేయదారా, నాకేస్తది తెలుసా, ఛీ, ఇక నేను మారను అనిపిస్తుంది. అబ్బో, ఏంటిది? నా మీద జాలి వేయదారా అని పెట్టింది. నాకేస్తది తెలుసా, నాకు నీ మీద జాలి వేస్తుంది తెలుసా. ఓకే, ఛీ, ఇక నేను మారను అనిపిస్తుంది. అంటే ఆమె నేను ఇక మారను అని అనిపిస్తుందని, అంటే అబ్బాయి మీద తనకేదో ఫీలింగ్ ఉంది, నేను మారని అనిపిస్తుంది. తర్వాత ఏదో పేరు రాసింది. శైలు అలా అలవాటు అయిపోయిందో తెలీదు. అదే ధైర్యం కాస్త నాకు ఇమ్మని అడుగురా, నీ మాట వింటాది. ఒక పేరు రాశారు, ధైర్యం నాకు ఇమ్మని చెప్పరా, నీ మాట వింటాదండి. ఆ తర్వాత ఏంటి మేము ఆ మాటలు అన్నాడు. ఓకే, చూసారా, ఏంటి మేము ఆ మాటలు అని అడిగాడు. అందులో ఒక చాట్లో ఒకసారి శ్రీకాంత్ ఆ చాట్ని ప్లే చేయి. అందులో ఏంటి మేము ఆ మాటలు అంటాడు. ఇదిగో మీరు చూస్తున్నది. ఓకే, లెటర్ కూడా, అంటే కంప్లైంట్ లెటర్ కూడా, అందులో కంప్లైంట్ లెటర్ కూడా మీకు చూపిస్తాను. ఏంటి మేము ఆ మాటలు అంటాడు ఈ స్టూడెంట్. ఏంటి మేము ఆ మాటలు అంటే, ఏమో తెలీదు, అస్సలు నచ్చట్లేదు, ఒక ప్రామిస్ చేస్తావా? ఒక పేరు రాశారు అక్కడ, ఒక పేరు ఒకటి రాశారు. నేను పేరు ఉంది కాబట్టి నేను అది చదవాలని అనుకోవట్లేదు. ఓకే, తర్వాత ఏంటి మ్యామ్ అలా మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు. ఏంటి మ్యామ్ అలా మాట్లాడుతున్నారని అడిగాడు. నాకైతే ఫీజులు ఎగిరిపోతున్నాయి ఈ చార్ట్ చూస్తుంటే. ఒక విద్యార్థి, ఒక గురువు, ఒక మహిళా గురువు, ఒక మేల్ విద్యార్థి మధ్య జరిగిన చాట్. బాబాయ్ సీరియస్ అయ్యారు అనుకున్నాం మ్యామ్,
అని రాశాడు. ప్రామిస్ ఏమైనా అంటారేమో అని అన్నాడు. అప్పుడు ఏమన్నారంటే, అంతసేపు బాబాయ్ ఏమంటారు, అదే సోదా, ఏమంటారు, చంపేస్తాడా, అంతేనా అని ఈమె చాట్ చేసింది. చూశారు అన్నారుగా మీరు అంటాడు. అసలు ఈ లైఫ్లో మాట్లాడుకో, దాడు మొహం చూడకుండా అసలు మర్చిపోవాలి అని డిసైడ్ అయ్యా. వాడు మొహం చూడకుండా అసలు మర్చిపోవాలని డిసైడ్ అయ్యా, రిప్లై లేదు అని పెట్టారు. తర్వాత ఇంకొకటి ఏం పెట్టారో తెలుసా, ఓపిక చచ్చిపోయింది. ఇంకొకటి ఏదో పెట్టాడు ఈ అబ్బాయి, నిన్ను చూసేలోగా డిలీట్, నాకు పెడుతున్నారు అనుకున్నారు మీరు, అక్కడ నాకు అరవడంలే మెసేజ్లు. ఈ అబ్బాయి పెట్టాడు. ఓపిక చచ్చిపోయింది, అన్నిసార్లు అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టలేవా, ఏమో నా వల్ల ఇక అవ్వడం లేదు అని ఒక మెసేజ్ పెట్టింది. చూసారు, అది ఓపిక చచ్చిపోయిందంట ఆమెకి. అన్నిసార్లు అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టలేవా అంట, ఏమో నా వల్ల ఇక అవ్వట్లేదు, మరి ఏం అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, తర్వాత ఈ మెసేజ్ పెట్టినప్పుడు కూడా పక్కనే ఉన్నారు గల అనుకున్నా, కాలేజీలో ఉన్నా, ఒకసారి ఆలోచించవా నేను ఎలా ఉన్నాను అని, ఒకసారి ఆలోచించవా నేను ఎలా ఉన్నాను అని ఈమె మెసేజ్ పెట్టారు. సో ఇది కాన్వర్సేషన్. చూసారా, నా మీద జాలివేద ఇట్లా. సో ఈ కాన్వర్సేషన్ ఒక ప్రేమికుడు ప్రేమికురాలు, లేదు అంటే భార్య భర్తో, ఇట్లా వీళ్ళ మధ్య ఉండేటటువంటి కాన్వర్సేషన్, ఒక మహిళా గురువు ఒక విద్యార్థితో, డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థికి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంటే మీరు నమ్మగలుగుతున్నారా? సో ఇలాంటి ఘటనను ఎలా చూడాలి? ఇప్పుడు సాయి మరణానికి కారణం ఏంటి? ఎంత వేధింపులకు గురి చేస్తే, ఎంత మనోవేదన చెందితే, అబ్బాయి ఎంత సెన్సిటివ్ అయితే తనను తాను చంపుకుని ఉండుంటాడు. సో ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకొకసారి కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా మీకు చూపిస్తాను. కంప్లైంట్ పేపర్ ఉంది. ఆ కంప్లైంట్ పేపర్లో చాలా క్లియర్గా రాశారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసిన పోలీసులు ప్రస్తుతం కాలేజ్ దగ్గరకు వచ్చారు. కాలేజీలో ఇద్దరు మేడంలో కూడా లేరు, వాళ్ళిద్దరూ బయట ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రిన్సిపల్తో కూడా మాట్లాడారు. ఇంతకుముందు బిగ్ టీవీ ప్రతినిధి అక్కడ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడారు. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఉన్నారు. ప్రిన్సిపల్ ఎక్కడ ఖండించలేదు, చూసారా, ఇదేమీ కాదు, అలాంటి వాళ్ళు కాదు అని ఎక్కడ చెప్పలేదు. సో ఆయన అంటే ఆయన కూడా తెలుసు, డౌట్ ఉంది ఆమె మీద, అందుకే మేము ఎంక్వైరీ చేస్తున్నామని ప్రిన్సిపల్ కూడా అన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకొకరు కమెంట్ చేశారు, సార్ ఆవిడ బాగానే ఉంది, బట్ ఆ అబ్బాయి చనిపోయాడు అని చెప్తున్నారు. సో మీరు చేయాల్సింది ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి. ఓకే, ఆ అబ్బాయి కాదు అంటే సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు, సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు అబ్బాయిల్లో ఉంటారు, అమ్మాయిల్లో ఉంటారు. సున్నిత మనస్కులు ఏం చేస్తుంటుంటారంటే ఇలా అఘాయిత్యాలకు ఘోరాన్ని పాల్పడుతుంటుంటారు. మీన్స్ ఆత్మార్పణ చేసుకునే విధంగా ఎవరికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడుతుంటుంటారు. సో దారుణం కదా. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో ఆలోచిస్తారా? చనిపోయాడు కదా, ఏదో చిన్న గొడవని మానేస్తావా? అలా అనుకుంటే ప్రతి దాన్ని వదిలేస్తాం కదా, అలా అనుకుంటే ప్రతి దాన్ని వదిలేస్తాం కదా. ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి కదా. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏమైపోతారు? తట్టుకోగలుగుతారా పేరెంట్స్? మనం వాళ్ళ పేరెంట్స్ యాంగిల్ నుంచి కదా ఆలోచించాలి. చదువు చెప్పాల్సిన గురువులు ఇలాగా బిహేవ్ చేయటం చూద్దాం. మరి ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అదే స్కూల్లో ఉన్న మిగిలిన విద్యార్థులు కూడా కామెంట్ చేయండి ఒకసారి ఆ ఇద్దరు లెక్చరర్స్ గురించి. అదే స్కూల్లో చదువు కంప్లీట్ చేసుకుని వెళ్ళిన టీచర్స్, మిగిలిన విద్యార్థులు కూడా కంప్లీట్ చేయండి. ఆ టీచర్స్, ఆ లెక్చరర్స్ ఎలా ఉండేవారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి బిహేవియర్ ఎలా ఉంటుందని. సో ఇన్వెస్టిగేషన్కి ఇది కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా. కానీ అబ్బాయి మరణించేటప్పుడు ఎటువంటి లెటర్ రాయలేదు. అదిగో మీరు చూడండి ఒకసారి, కంప్లైంట్ లెటర్ కూడా మీరు బిగ్